ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కొరకు అదేవిధంగా అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కామారెడ్డి పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి కవితక్క గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి బీసీ కుల బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్లు మండల్ కమిషన్ ద్వారానే అందినాయి. ఈ మండల్ కమిషన్ అనేది 1979లో ఆ రోజు వేయడం జరిగింది. ఈ మండల్ కమిషన్ రిపోర్టు 1 సంవత్సరం తర్వాత వచ్చింది. కానీ ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ను 10 సంవత్సరాలు అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు తొక్కిపట్టినాయి. 1992లో మొట్టమొదటిసారిగా మరి మండల్ కమిషన్ని అమలు చేస్తామని చెప్పి విపి సింగ్ గారు చెప్పినప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం ఆ రోజు దీనికి ఒప్పుకోకుండా కమండల్ యాత్రను ప్రారంభించింది మన బీసీలకు వ్యతిరేకంగా. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి ఈ మండల్ కమిషన్ని వ్యతిరేకించారు. చివరికి ఈ కేసు సుప్రీంకోర్టులో పడి 1992లో మనకు విద్యా ఉద్యోగాలలో మాత్రమే 27% రిజర్వేషన్ని ఆ రోజు సుప్రీంకోర్టు కల్పించింది. అటు తర్వాత మళ్ళా 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో మొత్తం కులగణన చేసి ఆ కులగణనకు అనుగుణంగా 42% రిజర్వేషన్ ఇస్తాం ఉద్యోగాలు ఉపాధిలో అని చెప్పిర్రు. మరి కవితక్క గారి పోరాటం ద్వారా మరి 3 బిల్లులు పెట్టాలని చెప్పి అక్కగారు కొట్లాడిర్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 బిల్లులు పెట్టి అక్కగారి ఒత్తిడికి తలొగ్గింది. అక్కగారి పోరాట ఫలితం, అక్కగారి కృషి ఫలితంగానే మరి ఈరోజు 2 బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినాయి. అటు తర్వాత ఇప్పుడు జరిగే తంతేందంటే మరి గవర్నర్ గారికి రేపు బిల్లు పోతుంది, గవర్నర్ సంతకం పెడతాడు. గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము బీసీలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీన్ని 9th షెడ్యూల్లో పెట్టరా తర్వాత సంగతి. ముందు ఇమ్మీడియట్గా మీరు ఈ 42% రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీహార్లో నితీష్ కుమార్ గారి గవర్నమెంట్ మరి అక్కడ కులగణన చేసి అక్కడ బీసీలకు రిజర్వేషన్లు పెంచి ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పాట్నా హైకోర్టు మరి ఈ రిజర్వేషన్లను కొట్టేసింది. ఈ పాట్నా హైకోర్టు కొట్టేసినటువంటి రిజర్వేషన్ని మరి సుప్రీంకోర్టులో అక్కడ బీహార్ ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది. అక్కడ ఛాలెంజ్ చేస్తూ మరి బీహార్లో ఈ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు నితీష్ కుమార్ గారు. ఇలా ఈ రిజర్వేషన్ని అమలు చేస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలోనే మన బీసీలకు అక్కడ 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి. అక్కడ రిజర్వేషన్ అమలైతేనే ఉన్నది, కానీ దాన్ని 9th షెడ్యూల్లో పెట్టలేదు. అదేవిధంగా 103వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% మరి కల్పించారు అగ్రవర్ణ పేదలకు. అది కల్పించేటప్పుడు ఒక కమిటీ కమిషన్ లేదు, ఎలాంటి విధానాలు కూడా పాటించకుండా రాత్రికి రాత్రే పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో బిల్లు పెట్టి ఆమోదించారు. మరి ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టేప్పుడు మరి దీన్ని 9th షెడ్యూల్లో పెట్టలేదు. రిజర్వేషన్లు 50% దాటొద్దని 1992లో ఇందిరా సహాని మరియు యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు ఒకటి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది 50% దాటొద్దని. ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం వల్ల మరి 50% నుంచి 60%కి రిజర్వేషన్లు పోయినాయి. ఈ ఇందిరా సహాని కేసు ద్వారా 60%కి పోయినటువంటి ఈ రిజర్వేషన్లు చెల్లవు. కానీ అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టులో దీనిలో జోక్యం చేసుకోలేదు. అదేవిధంగా మరి ఆ రోజు కవితక్క గారు సాంస్కృతిక పునరుజ్జీవనం చేసిన, తెలంగాణ ఉద్యమం చేసిన ఆ రోజు 48 గంటల పాటు దీక్ష చేసి అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టించినటువంటి ఘనత మన కవితక్క గారిది. అదేవిధంగా ఈరోజు మరి పూలే విగ్రహాన్ని కూడా పెట్టాలని చెప్పి అక్కగారు కొట్లాడుతూ ఉన్నారు. ఇట్లా కొట్లాడే క్రమంలో మేము విద్యార్థులుగా కుల సంఘాలుగా అక్కగారి వెన్నంటే ఉంటాం. భవిష్యత్తులో అక్కగారు ఇచ్చినటువంటి నినాదాన్ని పట్టుకొని ముందలికి పోతామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కవితక్క గారికి కృతజ్ఞతలు.